ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే నెక్ మూమెంట్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు కనుక దీన్ని చూసిన వెంటనే చేయాలనుకుంటే మాత్రం మీకు అస్సలు రాదు. మీరు ఒక 1 or 2 months టైం తీసుకొని డైలీ కనుక నేను చెప్పినట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా నెక్ మూమెంట్ అయితే వచ్చేస్తుంది. డాన్స్లో నెక్ మూమెంట్ కోసం పెద్దగా ఎవరు డిస్కస్ చేయరు, కానీ మీరు కనుక నెక్ మూమెంట్ చేసినట్లయితే దానివల్ల వచ్చే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ గమనిస్తే వీళ్ళు చేసిన చిన్న మూవ్ వల్ల వాళ్ళు కష్టపడి కట్టుకున్న కార్డ్స్ బిల్డింగ్ ఎలా అయితే కొలాప్స్ అయిపోయిందో, అదే విధంగా మీరు ఎంత కష్టపడి డాన్స్ నేర్చుకుంటున్నా, ఎంత కష్టమైన మూమెంట్స్ వేస్తున్నా మీ నెక్లో కనుక స్టిఫ్నెస్ ఉంది అంటే ఆ స్టిఫ్నెస్ అనేది టోటల్గా డాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ అందరూ వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు వాళ్ళ నెక్ని చాలా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం అయితే జరుగుతుంది. అండ్ దాన్ని యూజ్ చేసుకొని కొన్ని మూమెంట్స్ని అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు డాన్స్లో ఏదైనా డైరెక్షన్ చేంజ్ చేయాలనుకుంటున్నా వాళ్ళ నెక్ని యూజ్ చేసుకొని మాత్రమే డైరెక్షన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే, మీ నెక్ కనుక స్టిఫ్గా ఉంది అంటే మీరు చేసే డాన్స్ మొత్తం అది స్టిఫ్గానే చూపిస్తుంది. అదే మీ నెక్ ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉంది అంటే మీరు చేసే డాన్స్ని అది అందంగా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఈ నెక్ మూమెంట్ అయితే ఉపయోగపడుతుంది. మరి అలాంటి నెక్ మూమెంట్ని ఈవేళ మీకు ఈజీగా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్, మై నేమ్ ఇస్ శంకర్. వెల్కమ్ టు ఎంజేఎస్ డాన్స్ స్టూడియో. ఫ్రెండ్స్, నెక్ మూమెంట్ చేసే ముందు మీరు నెక్ ఎక్సర్సైజెస్ని అయితే కంపల్సరీగా చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీ హెడ్ని ముందు ఇలా కిందకి పెట్టుకోండి, తర్వాత ఇలా పైకి పెట్టుకోండి. ఈ విధంగా ఒకసారి చేస్తూ 1, ఇంకొకసారి 2, ఇలా మీరు ఒక 15 times అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మీరు మీ హెడ్ని ఇలా రైట్ సైడ్ బెండ్ చేయండి, తర్వాత లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. ఇలా మూవ్ చేస్తూ 1, 2, 3 ఇలా కూడా 15 times అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోతే మీరు మీ హెడ్ని ఈ విధంగా రైట్ సైడ్ నుంచి రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేస్తూ కూడా ఒక 15 times అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఇప్పుడు రివర్స్లో ఇంకొక 15 times రొటేట్ చేయండి. ఇలా కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత మాత్రమే మీరు నెక్ మూమెంట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, నెక్ మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం క్లాసికల్లో యూజ్ చేయొచ్చు, అలాగే వెస్ట్రన్లో యూజ్ చేయొచ్చు, అదేవిధంగా హిప్ హాప్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో నెక్ మూమెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ నెక్ మూమెంట్ ఏదైతే ఉందో అది కొంతమందికి చూడగానే ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా మూవ్ చేయడం అయితే జరుగుతుంది. అటువంటి వాళ్ళందరినీ మనం గాడ్స్ గిఫ్టెడ్ పర్సన్స్గా పిలవచ్చు. బట్ ఎవరికైతే నెక్ మూవ్ చేయడం రాదో వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళందరి కోసం నేను ఒక సింపుల్ హ్యాండ్ ట్రిక్ని అయితే తీసుకొచ్చాను. మీ హ్యాండ్స్ మధ్యలో ఉండే ఈ 3 ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ థంబ్ని ఇలా షోల్డర్స్ మీద పెట్టుకొని మీ హ్యాండ్ పొజిషన్ని ఈ విధంగా ఉంచుకోండి. వన్స్ ఇలా ఉంచుకున్న తర్వాత మీ లిటిల్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అదే మన టార్గెట్ అనమాట. సో వాటిని టచ్ చేయడానికి చూడండి మీ హెడ్తో. ఈ విధంగా ఇలా టచ్ చేస్తుంటే మీకు నెక్ మూమెంట్ అనేది వచ్చేస్తుంది. బట్ స్టార్టింగ్ మీరు ఇంతవరకు మూవ్ చేయలేరు కాబట్టి ముందు నుంచి ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ముందైతే మీరు ఇలా ఉండండి. ఇలా ఉన్న తర్వాత మీ హెడ్ని స్లోగా రైట్ సైడ్కి మీ లిటిల్ ఫింగర్ టచ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఏమవుతుందంటే స్టార్టింగ్లో మీ హెడ్ ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోతుంది. సో అక్కడ ఆగిపోయినప్పుడు మీరు అక్కడే ఉండి ఒక 5 కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా ట్రై చేయండి. ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే ఒక పాయింట్కి వెళ్ళాక మీ హెడ్ అనేది ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన తర్వాత అక్కడ కూడా 5 కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 నార్మల్గా వచ్చేయండి. ఇలా ఒక 1 week ప్రాక్టీస్ చేయండి. 1 week తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి ఇంకొద్ది ముందుకు వెళ్ళాలని ట్రై చేయండి. అక్కడ కూడా 5 కౌంట్ చేసి వెనక్కి వచ్చేయండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ కూడా ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి కొద్ది ముందు వరకు వెళ్ళడానికి ట్రై చేసి ఇంకో 5 కౌంట్ చేసి వెనక్కి వచ్చేయండి. ఇలా ఒక 2 weeks చేయండి. అలా మీరు ప్రతి వీక్ మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ పాయింట్ నుంచి ఇంకొద్ది ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తూ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక ఫైన్ డే మీకు మీ లిటిల్ ఫింగర్ అనేది టచ్ అయిపోతుంది. ఇలా ప్రతి వీక్ మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తేనే ఈ విధంగా టచ్ అవడం అయితే జరుగుతుంది. వన్స్ ఇలా మీ లిటిల్ ఫింగర్స్ అనేవి టచ్ అయిపోతే మీరు ఏం చేయాలంటే మీ హ్యాండ్స్ని స్లోగా డౌన్ చేస్తూ మీ హెడ్ని అయితే మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేస్తుంటే
మీ నెక్ మూమెంట్ అనేది ఫ్లెక్సిబుల్గా తయారైపోయి మీ నెక్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం నెక్ మూమెంట్ అంటాం. సో ఈ నెక్ మూమెంట్ సంబంధించి నేను ఇప్పుడు 4 టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అవేంటో చూసేయండి. టిప్ నెంబర్ 1, మీ నెక్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే అస్సలు పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా లిటిల్ ఫింగర్ని టచ్ చేయమన్నాను కదా అని చెప్పి స్టార్టింగ్ డే నుంచే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ నెక్ని ఇలా పెట్టేస్తూ వాళ్ళ నెక్ మీద చాలా ప్రెజర్ అయితే పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. మీ నెక్ మీద ఎంత ప్రెజర్ పెడితే మీకు అంతలా నెక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. సో తక్కువ ప్రెజర్ ఇవ్వండి, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయండి, బెటర్ రిజల్ట్ వస్తుంది. టిప్ నెంబర్ 2, మీ హెడ్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉంచండి, పక్కకి అస్సలు మూవ్ చేయొద్దు. కొంతమంది నెక్ మూమెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ హెడ్ని ఈ విధంగా పెడుతూ ప్రాక్టీస్ చేస్తుంటారు. బట్ ఇలా పక్కకు పెడుతూ చేస్తుంటే అది హెడ్ మూమెంట్ అవుతుంది, నెక్ మూమెంట్ అవ్వదు. మీరు బెటర్ రిజల్ట్ కోసం ఏం చేస్తారంటే మీ ముందు ఒక మిర్రర్ పెట్టుకోండి. ఆ మిర్రర్లో మిమ్మల్ని మీరు చూస్తూ మీ నెక్ మూమెంట్ అయితే ప్రాక్టీస్ చేస్తుండండి. అప్పుడు మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. టిప్ నెంబర్ 3, మీ షోల్డర్స్ ఎప్పుడు కూడా ఇలా ఈక్వల్గానే ఉంచాలి. ఇలా పైకి కిందకి అయితే అస్సలు మూవ్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే షోల్డర్స్ అనేవి ఇలా పైకి కిందకి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎప్పుడు చేయకండి. షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టుకొని మీ హెడ్ని మాత్రమే మూవ్ చేయడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, డేలో చాలా తక్కువ టైం మాత్రమే ఈ నెక్ మూమెంట్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఈ నెక్ మూమెంట్ రావట్లేదని చెప్పి 1 or 2 hours దీని మీదే స్పెండ్ చేస్తారు. బట్ అలా ఎప్పుడు చేయకండి. నెక్ మూమెంట్ ప్రాక్టీస్ చేయడానికి జస్ట్ డేలో 15 minutes మాత్రమే యూజ్ చేయండి. సో మీ అందరికీ నెక్ని ఈజీగా ఎలా మూవ్ చేయాలో తెలిసిందని అనుకుంటున్నాను. డాన్స్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన నెక్స్ట్ క్లాస్లో షోల్డర్స్ని డాన్స్లో ఏ విధంగా మూవ్ చేయాలో చెప్తాను. అప్పటి వరకు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.